గడప మెట్టింది మా కడుపు పంట కడుపులో పెట్టుకొని కాపాడరమ్మా రామచంద్రాయ జనక రాజజ మనోహరాయ మామకాభీష్టదాయ మహిత మంగళం రామచంద్రాయ జనక రాజజ మనోహరాయ మామకాభీష్టదాయ మహిత మంగళం మహిత మంగళం మహిత మంగళం. అమ్మా సీత, శుక్రవారం లక్ష్మీ పూజ అయింది. తాంబూలం తీసుకెళ్ళమ్మా. బొబ్బిలి వార్తలు. ఈసారి ముఖ్యమంత్రి జయానగర్ కుమారరాజా రామగోపాల్ వర్మ గారే అని అంతా భావిస్తున్నారు. రేపు జరగనున్న ఎన్నికలలో శత్రు పార్టీని ఓడించి దుష్ట పాలనను అంతం చేసి రామరాజ్యాన్ని తీసుకువచ్చి తమ నియోజకవర్గం ప్రజల బ్రతుకుల్ని బంగారంతో నింపాలని కుమారరాజా వారు శపథం పట్టారు. ఇదిగోమ్మా. జయానగర్ జమీందారు అన్నట్టు దోసావకాయ పెట్టాను, ఇస్తాను, తీసుకెళ్ళమ్మా. పింకీకి ఇష్టం కదా. నేటి మాజీ కేంద్ర మంత్రి వారి వారసులు కుమారరత్నమే శ్రీ రామగోపాల వర్మ గారు. మీ అందరి సుఖ సంతోష సౌభాగ్యాల కోసం నా శక్తి వంచన లేకుండా శ్రమిస్తానని వాగ్దానం చేస్తున్నాను. మరో శుభవార్త. శ్రీ వర్మ గారికి త్వరలోనే ఎన్నికలలోపే పెళ్లి. ఎందువలనో ఇన్నేళ్లు బ్రహ్మచారిగా ఉన్న వర్మ గారు ఇప్పుడు పెళ్లికి సమ్మతించారని వారి మేనమామ శ్రీ సోమనాథ్రి గారు ప్రకటించారు. మావయ్య, గారు ఏమిటి నాన్సెన్స్? నాకు పెళ్ళ ఎవరిని అడిగి చెప్పారు? పైగా టీవీలో. ఎవరిని అడగాలట? పెద్దమ్మాయిని చేసుకుంటావని ముహూర్తం పెట్టాక దాని దగా చేశావు. అది ఏడుస్తూ ఎవరినో చేసుకుంది. ఇప్పుడు రెండో దాన్ని అయినా చేసుకోవాలి కదా. అని నేను నీకు చెప్పానా? బాబు, నా గొడవ అలా ఉంచు. వచ్చే నెల ఎలక్షన్, టికెట్ నీకే. ముఖ్యమంత్రి కాబోతున్నావు కదా. ఇటు చూస్తే 36 ఏళ్ళైనా పెళ్ళెందుకు కాలేదు అని జనం అడుగుతున్నారు. అటు చూస్తే మన పార్టీలోనే పోటీగా ఉన్న కోటిగాడు రాద్ధాంతం చేస్తాడు. చేస్తే వాడికి చెయ్యి. నాకు చెప్పకుండా నాకు తాడు బిగించకు. బావా, Shut up. నేను నచ్చి చెప్తానులే. అమ్మా, మగవాళ్ళు కూడా ఏడుస్తారా? ఏ? ఇందాక పెళ్లి అప్పగింతల సెండ్ ఆఫ్ లో వాళ్ళ నాన్న ఏడ్చారే. కన్నవాళ్ళు కదా. నీ పెళ్లికి మీ డాడీ కూడా ఏడ్చారా? అప్పుడు నాకు మా డాడీ లేరమ్మా. అమ్మ లేదు, నాన్న లేరు. ఓహో, మరి నా పెళ్లికి నువ్వు ఒక్కతివే ఏడుస్తావా? డాడీ రారా? పింకీ, నువ్వు పడుకో. అసలు మనకి డాడీయే లేరా? డాడీ లేకపోతే నీకేం తక్కువైంది? పడుకో. ఉంటే ఎందుకు రారు? మ్మ్? మ్మ్. అనగా అనగా ఒక సీత,
వినగా వినగా ఒక రాము. ఒకనాడు సీత ఫ్రెండ్స్తో కలిసి ఒక అడవిలో పిక్నిక్కి వెళ్ళింది. అలాగే రాము కూడా ఫ్రెండ్స్తో మరో బస్సులో అక్కడికే పిక్నిక్ వచ్చాడు. 2 బస్సులు కలుసుకున్నాయి. తప్పుకోరా. ఏలో ఏలో ఉయ్యాల ఏడేడు రంగుల ఉయ్యాల. ఉరికావా దొరికావా? ఉరికింది నేను, దొరికింది నీకు. ఉన్న ఆ 3 రోజులు ఒకళ్ళనొకళ్ళం క్షణం వదల్లేదు. రాము వెంటనే పెళ్ళైపోవాలని పట్టుబట్టాడు. అబ్బాయిలకు గారు టైంకి వచ్చేసారు. కమాన్. వర్మ, ఎంత పని చేశారు అబ్బాయి గారు. అయ్యో రామా రామా. బావగారు 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 నాన్నగారు. పొద్దున్న నుంచున్న దాన్ని మధ్యాహ్నం దాకా ఎవరూ పలకరించలేదు. మహంకాళి దండాలు. ఇంకా వెళ్ళవా? అడుగు పెట్టావు, పిడుగు పడింది. 2 నిండు ప్రాణాలకు గండం. వారెక్కడున్నారు? వారు వీరు అందరూ వల్లకాటి దగ్గరే. వెళ్తావా? వెళ్ళగొట్టించబట్టావా? మా పోలీసు మంత్రికి ఫోన్ చేసి జైల్లో తోయిస్తే తుక్కు తుక్కు అయిపోతావు. అనాథాశ్రమంలో కూడా చేర్చుకోరు. జాగ్రత్త. కమ్మలం గారు, ఇక యాగేలు చేయకండి. అమ్మాయిని లోపలికి తీసుకురండి. సగౌరవంగా. ఆమె ఈ ఇంటి కోడలు. జాగ్రత్త. దయచేయండి అమ్మా. ఇదే నా మేనకోడలు సావిత్రి. ఇవాళ దీనికి మా అబ్బాయి గారితో తాంబూలాలనుకున్నా. ఆ గడప మహాలక్ష్మికి మొక్కి లోపలికి కాలు పెట్టమ్మా.